వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక రియల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మంత్ ఎండ్ వచ్చేసింది కదా, సో మనం ఇంకా 30 ఎప్పుడు వస్తుందా, శాలరీ ఎప్పుడు పడుతుందా, కొంతమంది 10th ఎప్పుడు వస్తుందా, శాలరీ ఎప్పుడు పడుతుందా, ఇట్లా చాలా మంది వెయిట్ చేస్తుంటారు కదా. సో మనము మన డబ్బులను ఎలా మనం పొదుపుగా సేవ్ చేసుకోవాలి, మంత్ ఎండ్ వరకు కూడా ఒకే శాలరీ, సపోజ్ ఫస్ట్ శాలరీ వచ్చింది అనుకోండి, 30 days ఆ శాలరీ మనము మెయింటైన్ చేయాలి. నేను కంట్రోల్ చేసుకున్నాను, నా మైండ్ నేను ఎలా సెట్ చేసుకున్నాను, నా లైఫ్ స్టైల్ అంటే నేను ఎక్కడ మనీ ఎక్కువ సేవ్ చేద్దామని అనుకుంటున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ వస్తుంది కదా, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలాగే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అంటే మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగైతే ఉంటుంది. ఇంకైతే వీడియోలాగైతే వెళ్ళిపోదాం, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి నేను కొన్ని పాయింట్స్ ఫస్ట్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ నేను నా దగ్గర ఉన్న యాప్స్, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మీషో కానీ, ఇట్లాంటి యాప్స్ ఏవి నా ఫోన్లో లేకుండా చేసుకున్నాను. అనేది నెంబర్ 1 పాయింట్ అనమాట. ఎందుకు అంటే ఏదైనా చూసినప్పుడు కంపల్సరీగా ఆర్డర్ పెట్టాలి అనిపిస్తుంది. అందుకని చెప్పేసి అసలు యాప్స్ లేకుండానే చేశాను. ఎప్పుడైనా నాకు యాప్ కావాలి, నీడ్ అనుకున్నప్పుడు దాన్ని అలా ఇన్స్టాల్ చేస్తాను. చేసిన తర్వాత చూస్తాను, బట్ నాకు ఇప్పుడు అది నెసెసరీయా, అది నాకు అవసరమా, ఇది నేను కొనుక్కోవాలా, ఇది నాకు అన్నీ చూసుకున్న తర్వాత కొనాలి అంటే చూస్తాను. లేదు అంటే ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ 2 years నుంచి నేను అసలు అమెజాన్ నుంచి నాకు సింగిల్ ప్రోడక్ట్ కూడా నా ఇంటికి తెచ్చుకోలేదు. సో నెంబర్ 1 అది. పిల్లలకు ఒక్కసారి బట్టలు బుక్ చేశాను, అది కూడా చిన్నమ్మాయికి ఓన్లీ, సమ్మర్ కాదు వింటర్లో డ్రెస్సెస్ బుక్ చేశాను ఒక 1100 పెట్టి. అట్లా ఒక బట్టలు మాత్రమే బుక్ చేశాను, కానీ ఇంకా వేరే ఏ ఐటమ్స్ బుక్ చేసుకోలేదండి. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 వచ్చేసి డిమార్ట్కి వెళ్తాం కదా. సో డిమార్ట్కి వెళ్ళినప్పుడు మనం ఏ వస్తువు అయితే కొనుక్కుంటామో ఎక్స్ట్రా వస్తువు అది మెయింటైన్ చేయాలి. ఫస్ట్ మెయింటైన్ అంటే మనం ఇంట్లో పెట్టుకోనికి దానికి ఒక స్పేస్ ఇవ్వాలి, దాన్ని ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ ఉండాలి, దాంట్లో ఏమైనా స్టోర్ చేసుకుంటూ ఉండాలి. సో అది వృధాగా ఉండకూడదు. అది మనకి ఎక్స్ట్రా పనే కదా. నేను ఇది కూడా కన్సిడర్ చేస్తున్నాను అనమాట. అంటే నేను బయటకు వెళ్ళినప్పుడు ఒక వస్తువు చూసి నేను అట్రాక్ట్ అయితే ఇది నాకు ఎంతవరకు యూజ్ అవుతుంది, ఇది నా ఇల్లుకు షో ఇస్తుంది, కానీ నాకు ఎంత పని పెంచుతుంది, ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది, అట్ ద సేమ్ టైం నాకు ఇప్పుడు ఇందులో అమౌంట్ ఎంత యాడ్ అవుతుంది అనేది. ఎందుకంటే ఒకప్పుడు చూసిందల్లా పట్టుకొచ్చి పెట్టుకునేదాన్ని. నేను బిల్లు ఇంత అని పోతే అది కాస్త డబుల్ అయ్యేది. అట్లాంటిది ఇప్పుడు నేను బిల్లు 7000 అవుతుంది అని మేము డిమార్ట్కి వెళ్తే 5000లో కూడా తీసుకొచ్చుకుంటున్నాం సామాను. అది నేను 2 నెలలు చేసుకుంటున్నాను. అది నేను ఇప్పుడు వీడియోలో కూడా షేర్ చేస్తాను. నెంబర్ 2 పాయింట్ అది. సో మనము ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కున్నాము అని అంటే అది మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది, మనం దాన్ని ఎంతవరకు మెయింటైన్ చేయగలుగుతాము, ఇది ఫస్ట్. ఇది 2 పాయింట్ అండి. ఇది కూడా కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. అండ్ 3rd వచ్చేసి కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరైనా ఒక్కరైనా ఉండాలి. నెంబర్ 1 మనకు మనమైనా కంట్రోల్ చేసుకోవాలి. సో పక్క వాళ్ళు అంటే మన హస్బెండ్, సపోజ్ ఇప్పుడు కాంబైన్డ్ ఫ్యామిలీలో ఉంటే అత్తమ్మ, మామయ్య ఇట్లా వీళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళు ఇంత డబ్బులు ఖర్చు పెడతారా అనే ఒక థాట్ వాళ్ళకు వస్తుంది, నెగిటివ్ థాట్ వస్తుంది అంటే కూడా మనం మనసు కంట్రోల్ చేసుకుంటాము. లేదు అంటే మా హస్బెండ్ పక్కన కూడా తిప్పనేడు తలకాయ, అదొకటి. అంటే ఏదైతే వెళ్ళామో అదే కొనుక్కోవాలి. నిజంగా అది నాకు చాలా యూజ్ అవుతుంది. ఏది కావాలో అదే తెచ్చుకుందాము అంతే. లేదు అని అంటే లైట్, లేకపోతే ఒక 100 రూపాయలు నాకు అనుకున్నవి, ఒక టీ కప్స్ కావాలనుకుంటున్నాను, ఒక 100 రూపాయలు అంతే. అంతకు మించి నేను ఎక్కువ ఎక్కడ స్పెండ్ చేయట్లేదు. సో ఇది మనల్ని కంట్రోల్ చేసే వాళ్ళు అయినా ఉండాలి, లేకపోతే మనకు మనమైనా కంట్రోల్ చేసుకోవాలి. ఇది నెంబర్ 3rd టిప్. నేను ఫాలో అవుతున్న 3rd టిప్ అనమాట. ఇంకా మిగతా ఇంకా ఏంటి అంటే క్లాత్స్, బట్టలు కూడా మెయిన్ అండి. నేను ఈ మధ్య చాలా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఆఫర్లో ఉన్నప్పుడే బట్టలు కొనండి. నేను చెప్తున్నాను కదా, ఆఫర్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే పిల్లలకు బట్టలు తీసుకోండి. ఆఫర్స్ లేనప్పుడు, ఇప్పుడు చీరలు అంటే మనకి 300 పెట్టిన శారీ వస్తుంది, 600 పెట్టినా వస్తుంది. చెప్తున్నాను కదా 1000 రూపాయలు, అది మన బడ్జెట్. మన చీరలు పక్కన పెడితే పిల్లలకైతే
ఎక్కడ మనం మాల్స్లో కానీ అన్లిమిటెడ్ అని ఇక్కడ అక్కడ కొనుక్కుంటాం కదా. సో కంపల్సరీగా పిల్లలకి ఆఫర్స్ ఉన్నప్పుడే బట్టలు కొనడం ఇదైతే కంపల్సరీగా అండి. ఎందుకంటే నేను ఈ మధ్య మాకు కంపల్సరీ నెసెసరీ నీడ్ వెళ్ళాలి అని చెప్పేసి ఆ రేట్లు చూసి నేను అసలు నాకైతే బుర్ర లేసిపోయింది నిజంగా చెప్పాలంటే. చాలా చాలా అమౌంట్, ఎక్కువ అమౌంట్ అండి. తప్పని పరిస్థితుల్లో కొనుక్కోవాల్సి వచ్చింది, కానీ నాకైతే నచ్చలేదు. అంటే అంత వర్త్కి ఆ డ్రెస్ అవసరమా అని నాకు అనిపించింది అనమాట. అదే మనము ఆఫర్స్లో ఉన్నప్పుడు అదే అమౌంట్ పెడితే చాలా చాలా మంచి డ్రెస్లు వస్తాయి. సో కంపల్సరీగా బట్టలు కొనేటప్పుడు ఆఫర్స్ అయితే చూసుకోండి, ఇదొకటి. ఇంకా నెక్స్ట్ నేను ఎక్కడెక్కడ మెయింటైన్ చేస్తున్నాను అనేది ఇప్పుడు మీకు వీడియో రూపంలో అయితే చూపిస్తాను. వీడియో కొంచెం లెంతీ అయినా పర్వాలేదు, కానీ మొత్తం చూసేయండి. ఎవరికి యూజ్ అయినా కూడా నాకు చాలా చాలా అంటే లైక్ మనం కొంచెం అన్నా, ఇప్పుడు నేనున్నాను, ఒకప్పుడు నేను ఆన్లైన్లో ఏది కనిపిస్తే అది ఒక వీడియో చూసేదాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొకటి. మనకి ఇప్పుడు ఏంటంటే ప్రమోషన్ వీడియోస్ ఎక్కువైపోయాయి కదా. చాలా మంది అఫ్కోర్స్ వాళ్ళు చేయడము కూడా, అంటే వాళ్ళు కూడా చేస్తున్నారు అంటే వాళ్ళకి మనీ వస్తుంది, మంచి ప్రొడక్ట్సే చూపిస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళకి ఒకటి ఉంటుంది, అందరికీ ఉంటుంది అందులో. కాకపోతే అది మనకు ఎంత వర్త్, అంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళము ఇది కొనుక్కోవచ్చా లేదా, మన దగ్గర ఇప్పుడు అమౌంట్ ఉందా, ఇట్లా. నేను ఈ మధ్య మొన్న ఒకటి మామూలుగా స్టీల్ షాప్లోకి వెళ్ళి ఒక కడాయి తీసుకొచ్చానని చెప్పాను కదా. అది మా తమ్ముడు నాకు దసరాకి రాఖీకి గిఫ్ట్ డబ్బులు ఇస్తే వాడికి గుర్తు, అంటే నా తమ్ముడు నాకు ఇది కొనిచ్చాడు అని కొనుక్కున్నాను అనమాట. సో మనం ఇలా కూడా కొన్ని వస్తువులు మనకి రాఖీకి అట్లా పెడతారు, లేదు అంటే బర్త్డేస్కి కానీ అట్లా ఏమైనా ఉన్నప్పుడు మనకు కావాల్సిన ఐటమ్ అలా కొనుక్కోవచ్చు. కానీ ప్రతిదీ ఇట్లా చూడగానే ఆ సైట్లోకి వెళ్ళి అది వెతికి దాన్ని బుక్ చేసి అది మనకు అవసరం ఉందా అవసరం లేదా అని కూడా ఆలోచించకుండా కొనుక్కోకండి ప్లీజ్. ఎందుకు అని అంటే అది చెప్తున్నాను కదా, మీకు యూజ్ అవుతుంది, మీ దగ్గర అమౌంట్ ఉంది అంటే మనం స్పెండ్ చేయొచ్చు, లేదు అని అంటే అవసరం లేదు, పక్కన పెట్టేద్దాం అది. ఎందుకంటే నేను అట్లా చాలా ప్రోడక్ట్స్ కొనుక్కున్నాను. అప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు పరిస్థితి వేరు, ఎందుకంటే నేను అప్పుడు బిజినెస్ చేసేదాన్ని కాబట్టి చేతిలో డబ్బులు ఉండేటివి. ఇప్పుడు వన్స్ నా బిజినెస్ ఆగిపోయింది, నేను మా ఆయన మీద డిపెండ్ అయ్యి ఉంటాను. అంటే హస్బెండ్కి భార్య డిపెండెంటా అంటే డిపెండెంటే. ఎందుకు అని అంటే ఇప్పుడున్న రోజుల్లో ఒక్కడు కష్టపడితే నలుగురం తినాలి, ముగ్గురు కూర్చున్న, 2 పిల్లలు, మేము ఇంకా చెప్తున్నాను కదా, మా అత్తమ్మ మామయ్య వీళ్ళు మా దగ్గర ఉండరు కాబట్టి మేము నలుగురం, ఒక్కడు కష్టపడితే ముగ్గురం తినాలి. అందులో మాకు ఉన్న ఏదైనా ఏమైనా అంటే కోరికలు ఎలా ఉంటాయంటే నాది అసెట్ పైన లాంగ్ టర్మ్ కోరికలు ఇట్లాంటివి సంపాదించుకోవాలి. ఏజ్ ఎక్కువైంది కాబట్టి పిల్లలకు ఒక సెక్యూరిటీ ఇవ్వాలి అనే ఒక థాట్తో ఉంటాం కాబట్టి మోస్ట్లీ వాటి కోసమే కష్టపడతాము తప్ప మా పర్సనల్ లైఫ్గా మేము ఏది ఎంజాయ్ చేయము. పోయిన లైఫ్ తిరిగి రాదు అని అందరూ అనుకుంటారు, కానీ ఇప్పుడు నేను అప్పుడు వచ్చినప్పుడు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టాను, కాకపోతే కొంచెం సేవ్ చేసుకున్నాను, కొంచెం ఖర్చు పెట్టాను, మా ఆయనకి కొంచెం తోడుగా ఉన్నాను. ఎప్పుడైనా డబ్బులు సరిపోయినప్పుడు అట్లా పెట్టేదాన్ని. బట్ ఇప్పుడు నా దగ్గర ఎలాంటి ఇన్కమ్ లేదు, ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటున్నాను, కానీ అది ఎప్పుడు అవుతుందో ఎలా అవుతుందో అనేది నాకైతే నా చేతిలో లేదనమాట. అట్లాంటప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ ఉంటున్నాను. సో అది మనము పని చేసుకుంటున్నాము అని అంటే అందులో ఒక 10% మీ అవసరాలకు మీ కోరికలకు వాడుకోండి, కానీ 90% మాత్రం ఫ్యామిలీకే చూసుకోండి. ఇదొకటి చెప్పాలనుకుంటున్నాను. ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోయి ఇంకా నేను ఎక్కడెక్కడ ఏమేమి సేవ్ చేస్తున్నాను అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇక్కడ ఏంటి అంటే నేను లాస్ట్ మంత్ తీసుకొచ్చాను పల్లీలు, అయితే శనగపప్పు ఇంట్లో ఉండే, బట్ నేను ఉంది అనుకోకుండా మళ్ళీ తీసుకొచ్చాను అనమాట. పురుగైతే రాలేదులేండి ఈసారి. నేను హోల్సేల్ షాపులు తీసుకొద్దాం అనుకుంటున్నాను, కానీ ఇంకా డీమార్ట్కి వెళ్ళినప్పుడు మా ఆయన ఏమంటారంటే ఒకేసారి తీసుకుంటే అయిపోతుంది కదా, మళ్ళీ 2 షాపులు ఎందుకు అంటారు. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే అది ఎండలో పెట్టేశాను పురుగు రాకుండా. ఇప్పటికైతే పురుగు అయితే రాలేదు. ఇంకా ఈ మంత్ నాకు పప్పులు తెచ్చుకునే అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఏంటి అంటే ఎవ్రీ మంత్ 4 or 5 kgs ఉల్లిగడ్డ అయితే కంపల్సరీ తీసుకుంటాను. అది నాకు మంత్ ఎండ్ వరకు వచ్చేస్తుంది, అంటే 26, 27 అట్లా 26th, 27 డేట్ వరకు అది వచ్చేస్తుంది అనమాట. అప్పుడు అల్లం వెల్లిగడ్డ కానీ ఉల్లిగడ్డ కానీ నాకు ఆ 2 ఎండ్ వరకు వచ్చేస్తాయి. ఆ ఎండ్లో తీసుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ధనియా పౌడర్ అయినా సరే, ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ ఇవి నేను బయట కొనుక్కురాను, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట.
సో అలా ఉల్లిగడ్డ తీసుకొస్తే అందులో ఎంతవరకు బాగున్నాయి ఏంటి అనేది చూసుకుంటున్నాను. ఇందులో కూడా ఉల్లిగడ్డలు కూడా ఒక చిన్న టెక్నిక్తో కొనుక్కుంటాను నేనైతే. మా ఆయనైతే అన్ని పెద్దవి తీసుకొచ్చారు, నేను కొంచెం మీడియం సైజు తీసుకుంటాను అనమాట. అవి నాకు ఎక్కువ రోజులు వస్తాయి అని అంతే అనిపిస్తుంది. ఇది ఒక అంటే మనం అనుకోవాలి ఇన్ని డేస్ రావాలి అని చెప్పేసి. నేను ఉల్లిగడ్డ చాలా తక్కువ వేస్తానండి కూరలలో, మరీ ఎక్కువ అయితే వేసి వండను. ఒక అంటే లైక్ కొంతమంది ఏంటంటే కూర ఎదుగుతుంది అని చెప్పేసి ఎక్కువ వాడతారు, బట్ నేను అలా కాదులేండి. కూరగాయలు రోజు ఒక 1/2 కేజీ కర్రీ కంపల్సరీ మా ఇంట్లో తింటారు. సో పిల్లలు కూడా చప్పగా ఉంటే కూరని ఎక్కువ తింటారు, అది కూడా హెల్త్కి మంచిదే కదా అని చెప్పేసి. మేము ఎక్కడంటే పిండి చెప్పాను కదా, మేము ఏ రెస్టారెంట్కు ఎప్పుడూ వెళ్ళమండి. ఇయర్లీ వన్స్, నమ్ముతారో నమ్మరో, ఇయర్లీ వన్స్ కూడా రెస్టారెంట్కి వెళ్ళము. మేము ఎలా అయితే పెరిగామో అంటే మా హస్బెండ్ కూడా అంతే, తను కూడా బయటికి వెళ్ళి ఇక్కడ ఎంజాయ్ చేయాలి అట్లా అనేది ఉండదన్నమాట. మేము ఎలా అయితే పెరిగామో మా పిల్లలు కూడా మమ్మల్ని ఎప్పుడు ఫోర్స్ చేయరు, మమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్ళు అక్కడికి తీసుకెళ్ళండి అది ఇది అని ఏమీ ఫోర్స్ చేయరు. సో వాళ్ళకి ఏం చేసినా చికెన్ బిర్యానీ కావాలన్నా, ఎగ్ బిర్యానీ కావాలన్నా, ఏమైనా వెరైటీస్ కావాలన్నా ఇంట్లోనే చేసి పెడతాను. బట్ స్నాక్స్ మాత్రం టిఫిన్స్ సండే స్పెషల్స్ ఏమైనా ఉంటే కంపల్సరీ ఇంట్లో చేసి పెడతాను. ఇంకా ఐస్ క్రీము అట్లాంటి చిన్న అయితే కొనుక్కొస్తాడు, ఫ్రూట్స్ తీసుకొచ్చి పెడతాము, ఇంతే. ఇంతకు మించి ఇంకా వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టరు, మేము కూడా మా సరదాల కోసం అని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఎప్పుడైనా అకేషనల్ వైజ్ చెప్తా. మోస్ట్లీ మా వెడ్డింగ్ యానివర్సరీ డిసెంబర్లో వస్తుంది. ఆ ఒక్కరోజు మాత్రమే ఆర్డర్ పెట్టుకోనికైనా లేదు అంటే రెస్టారెంట్కి వెళ్ళనీకైనా అనుకుంటాము. కుదిరితే రెస్టారెంట్కి వెళ్తాము, లేదు అంటే ఆర్డర్ పెట్టుకుంటాం తప్ప మిగతా ఎప్పుడు వాటి జోలికైతే వెళ్ళమన్నమాట. ఇక్కడ ఆ ఉల్లిపాయ చూపిస్తున్నాం కదా, తెల్లుల్లిగడ్డ యాక్చువల్గా ఊర్లో ఎక్కువగా వాడతారు. అది అసలు ఎర్రుల్లిగడ్డ అస్సలే వాడరండి, ఎంత కాస్ట్ ఉన్నా సరే తెల్లుల్లిగడ్డనే వాడతారు. నాకు ఆ ఉల్లిపాయలలో ఇది వచ్చిందనమాట, అందుకే దాన్ని అలా చూస్తున్నాను. ఇంకా అక్కడ చూసారు కదా, నేను ఈ సామాన్ అంతా తెచ్చింది లాస్ట్ మంతే. పిండి తీసుకొచ్చాను 5 kgs. అది కూడా ఏది రేటు తక్కువగా అంటే ఆశీర్వాదే కొనాలి ఇట్లా అట్లా అని కాదు, నాకు ఏది తక్కువ ఉంటుంది మల్టీగ్రెయిన్ అట అది తీసుకొస్తాను అనమాట. సాల్ట్ వచ్చేసి పింక్ సాల్ట్ 1+1 ఆఫర్ ఉండే, నాకు అది 50 రూపీస్ కూడా కాదు 30 రూపీస్కే వచ్చింది. సో పింక్ సాల్ట్ తెచ్చుకున్నాను. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ అయితే పప్పున పెట్టాను కదా ఎండలో, ఇంకా పప్పునైతే డబ్బాలో పోసుకుందామని అనుకుంటున్నాను. సో ఆ పప్పుతోటైతే పిల్లలకి పిండి పట్టించి ఏవైనా స్నాక్స్ చేద్దాము అని అనుకుంటున్నాను అనమాట. ఇలాగో హాలిడేస్ కదా చేద్దాము అని. ఒకవేళ ఊరికి వెళ్తే మాత్రం ఊర్లోనే చేస్తాను, లేదు అంటే ఇంట్లో చేసి పెడతాను. ఊర్లో అయితే కట్టెల పొయ్యి ఉంటుంది కాబట్టి గ్యాస్ సేవ్ అవుతుంది, ఇక్కడ మనకు గ్యాస్ ఎక్కువగా ఉడుస్తుంది కదా, అది ఆలోచన. చూద్దాం, ఇంటికి వెళ్తే ఇంటికి దగ్గరైనా చేసుకోవాలి, లేదంటే ఇక్కడే ఉంటే ఇక్కడైనా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా పప్పు అయితే స్టోర్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే లిక్విడ్స్, మెయిన్ వచ్చేసి లిక్విడ్స్ దగ్గర చాలా అవి అమౌంట్ చెప్తున్నాను కదా, బాత్రూమ్ క్లీనర్స్ కానీ ఏదైనా. ఇక్కడ నేను రెడీ చేసే లిక్విడ్ ఏంటి అని అంటే ఫ్లోర్ క్లీనర్కి మనకి ఇప్పుడు ఆన్లైన్లో కానీ లేకపోతే ఆఫ్లైన్లో కానీ చాలా కనిపిస్తున్నాయి, బట్ నేను దేనికి టెంప్ట్ అవ్వను. ఏదైనా సరే డిఐవై లిక్విడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను చాలా డేస్ నుంచి అయితే. ఇప్పుడు ఇది ఏంటి అంటే నాకు కింద మనకి ఏదైతే వంట బండ ఉందో అవి టైల్స్ అది క్లీన్ చేసుకోనీకనమాట. సో పచ్చకర్పూరము మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది, పాజిటివ్ వైబ్స్ వస్తుంది అని చెప్తే నేను తీసుకొచ్చాను. కానీ క్వాంటిటీ ఎక్కువ వచ్చిందండి. ప్రైస్ కొంచెం 230 రూపీస్కి ఒక డబ్బా వచ్చింది, ఆఫర్లో పెట్టినప్పుడు తెచ్చాను. 2 months అవుతుంది. కానీ ఒక బిల్ల దంచి నీళ్ళల్లో వేసి కొంచెం వేడిగా మరిగిన తర్వాత అందులో విమ్ జెల్ వేసి ఇలా డబ్బాలో వేసి క్లీన్ చేస్తున్నాను. చూడండి ఎంత తెల్లగా అయిందో అసలు. మనకి ఏంటంటే ఇది మనకి బ్యాక్టీరియా కూడా ఎక్కువ రాకుండా, ఏమైనా వస్తాయి కదా చిన్న చిన్న బొద్దింకలు కానీ చిన్న ఏమంటారు దోమలు అవి వస్తాయి కదా, అవి రాకుండా చేస్తుందంట. కాకపోతే చాలా మంచిగా పనిచేసింది. అంటే నేను నిన్న ట్రై చేశాను ఇది యాక్చువల్గా, చాలా అంటే చాలా బాగుంది. స్టవ్ కూడా చాలా నీట్గా అయింది. బొద్దింకలు అండి, మెయిన్ బొద్దింకలు కొంచెం బాగా టార్చర్ పెడుతున్నాయి నన్ను అయితే. అందుకోసం అని చెప్పేసి ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. ఇది ఇంట్లోనే రెడీ చేస్తాను. ఒక అది కూడా 10 రూపాయలు విమ్ జెల్. గిన్నెలో కూడా నేను విమ్ జెల్ కొన్నాను, ఎందుకు అని అంటే అది కాస్ట్లీ. సబ్బులే కొంటాను, విమ్ బార్ సబ్బులు వస్తాయి కదా అవే కొనుక్కుంటాను, వాటితోనే వాడతాను. నీళ్ళు కూడా పొదుపుగా వాడతాను. ప్రతిదీ అంటే నీళ్ళు పొదుపుగా వాడితే ఆటోమేటిక్గా అన్నీ పొదుపే చేస్తామండి, నిజం చెప్తాను కదా, ఇది మైండ్లో పెట్టుకోండి. వాటర్ అయితే ఎవరైతే పొదుపుగా వాడతారో వాళ్ళు ప్రతిదీ పొదుపుగానే వాడతారు.
నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటంటే మనకి కాలిన్, మా ఇంట్లో అసలు కాలిన్ కొనక చాలా డేస్ అవుతుంది. నేను కాలిన్ కూడా యూజ్ చేయట్లేదు. దానికి కూడా ఒక వాటర్ ఇట్లాంటి మన దగ్గర ఉంటాయి కదా స్ప్రే బాటిల్లో షాంపూ వేసుకుంటున్నాను. మీరా షాంపూ ఆర్ క్లినిక్ ప్లస్ ఏదైనా సరే వేసుకొని డ్రెస్సింగ్ టేబుల్ కానీ విండోస్ కానీ చూడడానికి యూజ్ చేస్తున్నాను. అండ్ నా ఛానల్లో వచ్చేసి ఒక డిఐవై లిక్విడ్ ఉంది, నేను రెడీ చేసింది. ఆ లిక్విడ్ ప్రతిదీ బాత్రూమ్ క్లీనింగ్ కానీ, మెస్ డోర్స్ క్లీనింగ్ కానీ, ఆ ఫ్లోర్ క్లీనర్ కానీ ప్రతి దానికి ఆ లిక్విడ్ అయితే యూజ్ అవుతుందండి. సో నేను ఆ లిక్విడ్ కూడా ఫ్లోర్ క్లీనింగ్ కానీ ప్రతి దానికి లిక్విడ్స్ అనేవి బయట నుంచి ఫ్లోర్ క్లీనర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకురావడం కూడా చాలా చాలా తగ్గించాను అనమాట. అలా కూడా మనం చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు. అంటే ప్రతి దానికి మనము డిమార్ట్లో కానీ ప్రతి లిక్విడ్ కొనుక్కోవాలి దానికంటే ఇంట్లో డిఐవైస్ చేసుకోవడం చాలా ఉత్తమం. చెప్తున్నాను కదా, ఇలా మనము ప్రతి దాంట్లో ఆలోచించి మనము కొంచెం శ్రమపడి ఇంట్లో తయారు చేసుకుంటే చాలా డబ్బులే సేవ్ అవుతాయి. నేనైతే లిక్విడ్స్ విషయంలో అయితే ఇలా పొదుపు చేసుకుంటున్నాను. ఇప్పుడున్న ఈ బాటిల్లో మీకు ఏదైతే బ్లూ బాటిల్ కనిపిస్తుందో అది నేను క్యాన్ క్లీన్ చేస్తున్నాను చూడండి. నాకు ఆ క్యాన్ కొంచెం జిడ్డు పట్టినట్టు అయింది. అందులో షాంపూ వాటర్ అన్నమాట అవి. అదే షాంపూ వాటర్ తోటి నేను క్యాన్ క్లీన్ చేశాను. మిర్రర్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఇది నేను నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను చూడండి. ఇంకా మన పచ్చకర్పూరం వేసి నేను లిక్విడ్ రెడీ చేశాను కదా మనకి కిచెన్ కౌంటర్ టాప్ కోసమని. అందులో కొంచెము నాకు కర్పూరం మిగిలింది. దాంట్లో మళ్ళీ కొన్ని వాటర్ అయితే హీట్ చేసి అది డైరెక్ట్ వేడి నీళ్ళు సింక్లో పోసాను అన్నమాట. దీనివల్ల సింక్లో ఉన్న బ్లాక్స్ అన్నీ క్లియర్ అయిపోయి సింక్లో ఉన్న చెడు వాసన కూడా రాకుండా ఉంటుంది. సో అది కూడా వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే కాస్ట్లీ అండి పచ్చకర్పూరము, నార్మల్ అయితే కాదు. ఇలా నేను ఒక్కొక్కటిగా సేవ్ చేసుకుంటూ అయితే వస్తున్నాను. ఇది పెద్ద చాప్టర్ అండి బాబు, నిజం చెప్పాలంటే మనీ సేవింగ్ అనేది. సో నేనైతే ఏం చేస్తాను అంటే ఫస్ట్ స్టార్టింగ్లో నా దగ్గరికి అమౌంట్ స్టార్టింగ్లో అయితే మా ఆయన నాకు ఇంట్లో ఖర్చులకు డబ్బులు ఇచ్చినప్పుడు అందులో నుంచి మనం పొదుపు చెయ్యాలి అని అంటే ఫస్ట్ ఖర్చు పెట్టాక మిగిలేది పొదుపు కాదండి. ఫస్ట్ పొదుపు చేసిన తర్వాత పొదుపు చేసిన తర్వాత అంటే మన దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, అందులోకి వెళ్ళి ఒక 200 తీసి పక్కన పెట్టి 800 ఖర్చు పెడితే ఈ 200 మనకు పొదుపు అన్నమాట. అలా కాకుండా 1000 రూపాయలలో 950 రూపాయలు ఖర్చు పెట్టి మిగిలిన 50 రూపాయలు మనం సేవ్ చేస్తాము అని అంటే అది సేవింగ్లోకి రాదు. సో ఏదైతే మనం ఫస్ట్ పొదుపు చేస్తామో అదే మనకు పొదుపు. అది ఒక డబ్బాలో వేసి పెట్టాలి, లేదంటే ఒక చిట్స్ లాగా కట్టుకోవడము. ఇలానే చేశాను నేనైతే. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మా ఆయన నాకు కొంత అమౌంట్ ఇచ్చేది, నాకు అది కరెక్ట్గా గుర్తులేదు కానీ ఫస్ట్ ఒక 10,000 చిట్టి స్టార్ట్ చేశాను, తర్వాత ఒక 20,000 చిట్టి స్టార్ట్ చేశాను. ఈ 30,000 తోటి ఇంకొక 2,000 కలుపుకొని ఒక తులం బంగారం, అప్పుడు 33,000 ఉండేది, అప్పుడు ఒక తులం బంగారం కొనుక్కున్నాను. మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక చిట్టి 25,000ది ఒకటి స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసి మళ్ళీ ఇంకొంచెం బంగారం కొనుక్కున్నాను. ఆ రెండు ఏదైతే బంగారం వచ్చిందో దానికి ఇంకా నేను కమ్మలు తీసుకున్నాను అనమాట, 2 తులాలు పెట్టి. అప్పుడు నాకు అవి 54,000కి వచ్చాయండి. ఇప్పుడు అదే కమ్మలు 54 కాదు 60,000 సంథింగ్ ఎంత ఉంది. ఇప్పుడు అవే కమ్మలు నేను కొనుక్కోవాలంటే ఇప్పుడు మార్కెట్ వాల్యూ 1,50,000 రూపాయలు అక్షరాల అవుతుంది. సో అదైతే నేను అట్లా తీసుకున్నాను అనమాట. నాకు కొంచెం బంగారం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ, అలా కొనుక్కున్నాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక 50,000 చిట్టి స్టార్ట్ చేసుకున్నాను. అది కూడా ఇలానే సేవింగ్స్. ఇట్లానే మా ఆయన డబ్బులు ఇచ్చినప్పుడు నేను ట్యూషన్స్ చెప్పేదాన్ని ఫస్ట్. అట్లానే సెల్ఫ్ ఇన్కమ్ అనేది నేను జనరేట్ చేసుకున్నాను అనమాట. ట్యూషన్స్ చెప్పేదాన్ని, ఆ ట్యూషన్లో వచ్చే అమౌంట్ కొంచెం అలా నేను 50,000 చిట్టి స్టార్ట్ చేసి మళ్ళీ ఒక తులం బంగారం కొనుక్కున్నాను. తర్వాత ఇంకొక హాఫ్ తులా కొనుక్కొని తర్వాత మా ఆయన దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మా వారికి ఒక బ్రాస్లెట్ చేపించాను అనమాట. తనకు బ్రాస్లెట్ లేదు అని చెప్పేసి ఇలా నేను ఒక 4 grams గోల్డ్ అయితే కొనుక్కున్నాను. 4 తులాస్. ఇప్పుడు వచ్చేసి పిల్లలు పుట్టారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళను స్కూల్లో వేసిన తర్వాత కంపల్సరీ ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. ఇయర్లీ 1 lakh మేము పెద్ద పాపకి స్కూల్ ఫీజు కడుతున్నాము. ఇప్పుడు చిన్న పాపను కూడా జాయిన్ చేసాము, తనకి కూడా 1 lakh అవుతుంది అనమాట. అంటే వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి అనేది ఒకటే. lakhs కడితేనే చదువు వస్తుంది అని కాదు, ఎవరి మైండ్ సెట్ వాళ్ళది. సో మేమైతే పిల్లలకి ఎడ్యుకేషన్కి మేము అన్ని సరదాలు, సండే వచ్చిందంటే టీవీ పెట్టుకొని ఇంట్లో కూర్చుంటాం తప్ప బయటికి వెళ్ళాము. అట్లా ఎప్పుడైనా పిల్లలు ఒక ట్రిప్ వేసుకురా అంటే అలా పార్క్ తీసుకొచ్చి ఆడుకొని వస్తాడు కానీ ఆడిపించుకొని వస్తాము, కానీ ఎక్కడికి వెళ్ళామన్నమాట. సండే వచ్చిందంటే ఇలా తిరగాలి అలా తిరగాలి ఇదంతా లేదు. అఫ్కోర్స్ ఉంటాయి ఆశలు, కాకపోతే
చెప్పాను కదా, ఒక్కడే పని చేస్తే ఇన్ని కోరికలు తీరవు. మాకున్న అంటే లాంగ్ టర్మ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీచ్ అవ్వాలంటే చంపుకోవాల్సిన తప్పట్లేదు. బట్ చంపుకున్నామన్న ఫీలింగ్ కూడా నాకు లేదు. ఎందుకంటే మేము పెళ్ళికి ముందు మా అమ్మ నాన్న మమ్మల్ని ఎలా పెంచారో, ఏదైతే లైఫ్ చూసామో అందులోనే హ్యాపీనెస్ చాలా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు మనలాంటి లైఫ్ కూడా రీచ్ కాని వాళ్ళు, ఎఫ్కోర్స్ లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కనీసం మంచి బట్టలు వేసుకోకుండా అట్లా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. మనం అందులో కూడా కాస్త బెస్టే కదా అని అయితే అనుకుంటాను అనమాట. ఇలా అయితే నేనైతే మనీ అయితే సేవ్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఇప్పటి నుంచి కూడా చాలా స్ట్రిక్ట్గా చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో మాత్రం ఎవరికి కనెక్ట్ అయినా కూడా మీరు కూడా దయచేసి ఆలోచించి ఖర్చు పెట్టండి, ఓకేనా? ఫస్ట్ అమౌంట్ రాగానే పొదుపు, తర్వాత ఖర్చు, ఇలానే చేయండి. అప్పుడు కంపల్సరీగా మనకంటూ కొన్ని రోజుల తర్వాత అయినా కూడా అన్నీ ఉంటాయి. విలాసాలకు ఎప్పుడు ఎక్కడ కొలువు ఉండదండి. కాకపోతే అవి ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి. ఫస్ట్ మనకి ఎప్పుడైతే వయసు ఉంటుందో అప్పుడే కష్టపడాలి. నాకు తెలిసినంత వరకు నేను అనుకునేది ఇదే అనమాట. అంటే మనకు ఎప్పుడైతే స్టామినా ఉంటుందో అప్పుడే కష్టపడాలి. మా ఆయన డే అండ్ నైట్ కష్టపడతారు, ఎక్కువ షిఫ్ట్స్ చేస్తారు, ఎక్కువ ట్రావెల్ చేస్తారు. ఎందుకంటే తనకి ఇప్పుడు ఉంది కాబట్టి. ఒక 5 years తర్వాత నాకు అంత ఎనర్జీ ఉండదు, అప్పుడు చేయమంటే చేయలేరు. సో ఇప్పుడు తను కష్టపడ్డాడు కదా అని చెప్పేసి మేము మొత్తం డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని పోతాడు. ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ చదువులకు కానీ వాళ్ళ ఫ్యూచర్కి కానీ ఏమి ఉండదు కదా. అందుకని చెప్పేసి ఇలా అయితే ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇంకా మరిన్ని విషయాలు చెప్తా. పెద్ద చాప్టర్ అండి ఇది, నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద చాప్టర్. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో. సో చూసారు కదండి, వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీగా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ప్రతి వీడియో మీకు యూస్ఫుల్ అయ్యేటట్టుగానే చూస్తాను. సో కంపల్సరీగా అయితే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇది మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టాటా, సీ యు ఇన్ అనదర్ వీడియో. టేక్ కేర్.